ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టినైనా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు నూతనమైన దినములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి పునరుద్ధాన బలమును పొంది క్రీస్తు యొక్క మరణమును, సమాధిని, పునరుద్ధానమును గూర్చిన సత్యమును గూర్చిన లేఖనాల ద్వారా ఈ ఉదయకాలపు ఆరాధనలో తండ్రి మీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడబోతుండగా మీ జ్ఞానముతో నింపండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘమును భూమి మీద ఏర్పరిచి ఉన్న విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ ఈస్టర్ పర్వదినమునైనా సర్వలోకమంతయు అయినా మిమ్మల్ని స్తుతిస్తున్నారు, మిమ్మల్ని మహిమపరుస్తున్నారు. ప్రత్యేకింపబడిన బిడ్డలుగా, క్రీస్తు సంఘములో చేర్చబడిన వారుగా, పునరుద్ధాన దినములో రొట్టె విరుచుటకు నీ బిడ్డలమైన మేము కూడి ఉండగా లేఖనాధారమైనటువంటి సంఘముగా చేరి ఉన్న మమ్మల్ని అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డలమైన మేము మీ కుమారుడి ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రి మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి నాయన మీకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణను నాయన నిర్లక్ష్యం చేయకుండా రక్షణార్థమైన జీవితాలను మేము జీవిస్తుటకు సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ గీతాలు పాడబోతుండగా మీ స్వరము ద్వారా మాకు మీ స్వరమును మాకిచ్చి మిమ్మను ఆత్మీయ గీతాలు పాడుతూ ఆలాపిస్తూ మా జీవఫలములు అర్పించి మిమ్మను మహిమపరచుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, ఈ ఆరాధనలోనైనా పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగమును చదువుటకు, పఠించుటకు తండ్రి మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నాయనా, క్రీస్తు ప్రభు వారు మానవాళి కొరకై పరలోకము నుండి తీసుకురాబడిన, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన, పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన, వ్రాయబడిన మాటల ద్వారా మాకు బోధించి, మాకు బుద్ధిని నేర్పించి, మీ జ్ఞానమును మాకు అందించి ఈ లోకములో మేము మీ ఇష్టమైన, మీకు అంగీకారయోగ్యమైన బిడ్డలుగా మేము జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, తద్వారా మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగులాగున మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకొనుటకు తండ్రి సంఘముగా కూడి ప్రతి ఆరాధనా దినమందు ఆదివారమున రొట్టె విరుచుటకు మీ కృప చూపిస్తున్నందుకు కొందన ఈ దినమునైనా మేము రొట్టె విరుచుటకు, ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు కూడి వచ్చి ఉన్న బిడ్డలైన అందరికీ మీ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నాయన, మరి ముఖ్యంగా తండ్రి సంఘముగా కూడి వచ్చిన నీ బిడ్డలమైన మేము మీ రాజ్య సువార్త పని కొరకై ఉపకార ద్రవ్యమును, కానుకలను సమర్పించి మీ నామాన్ని మహిమపరచుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమునైనా మీ సత్యవాక్యమును తండ్రి మాకు వినిపించండి, మాకు బోధించండి, మాతో మాట్లాడించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినటానికినైనా నీ బిడ్డలను సిద్ధపరిచి ఆయత్తపరచండి. వినగలిగేటువంటి హృదయాలను, గ్రహించగలిగే మనస్సులను నీ బిడ్డలమైన మాకు అందరికీ దయచేయండి.
ఈ శబ్దయంత్రం ద్వారా ఎంతమంది బిడ్డలైతేనైనా మీ మాటలు వినబోతున్నారో అట్టి బిడ్డలకు మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సంఘముగా కూడి వచ్చి ఉన్న ప్రతి బిడ్డకు మీ సమృద్ధి అయినటువంటి దీవెనలు అందించండి. వాక్యానుసారమైన బోధ యందును విశ్వాసములో నిలిచి ఉండటానికి సహాయం చేయండి. ఆయన అనేకులకు లేని ధన్యత తండ్రి, సంఘముగా కూడి వచ్చిన నీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహిస్తున్న గొప్ప ఆశీర్వాదములను బట్టి తండ్రి మీకు వందనాలు. ఇక్కడ స్థానిక సంఘముగా కూడుకొని మిమ్మను ఆరాధిస్తుండగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి విడలుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సంఘముకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను అయినా పేరు పేరున దీవించండి. వాక్యము ద్వారా నీ బిడ్డలను నింపండి. ఆత్మీయ ఆహారమును పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాల ద్వారా, వాక్యము ద్వారా వారికి బోధించి వారి ఆత్మలో తృప్తి పడులాగున, సంతృప్తిలో ఎదుగులాగున, రక్షణానందాన్ని అనుభవించలాగున మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన ఆరంభము నుండి ముగింపు వరకు మీ చిత్త ప్రకారం జరిగించండి. మీ పరిశుద్ధతను మా మధ్య కనబరచండి. మీ ప్రసన్నతను మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తూ ఏ విధమైన ఆటంకము, అల్లరి, అవిధేయత, నీచ కార్యములు జరగకుండా ఈ ప్రాంగణమును, ఈ పరిసర ప్రాంతములంతటినైనా మీ ఆధీనములో ఉంచండి. దుష్టుడినైనా బంధించండి. దుష్టుని కార్యాలు లయపరచుమని ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటుంది. ఈ ఉదయకాలపు ప్రార్థనా విజ్ఞాపనలని మీ కుమారుడును, మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. డెబ్బై 79వ గీతాన్ని అందరం కలిసి పాడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. పరమ తండ్రి చిత్తము నెరవేర్చవచ్చెను, మరణముంది మృతిని గెలిచి తిరిగి లేచెను. పరమ తండ్రి చిత్తము నెరవేర్చవచ్చెను, మరణముంది మృతిని
లేచెను. ధరణి వాసులెల్లరూ దారి తొలగియుండెను. ధరణి వాసులెల్లరూ దారి తొలగియుండెను. పరమునకు మార్గము క్రీస్తు యేసు చూపెను. పరమునకు మార్గము క్రీస్తు యేసు చూపెను. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని, ఆశ్చర్యకరుడని కర్తని, ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. పాపశాపహరుడు శ్రీ యేసు నాథుడు, పాపికాశ్రయంబువా పరమ విభుడు. పాపశాపహరుడు శ్రీ యేసు నాథుడు, పాపికాశ్రయంబువా పరమ విభుడు. శరణు కోరు భక్తులకు కరుణ చూపువాడును. శరణు కోరు భక్తులకు కరుణ చూపువాడును. కరుణమిచ్చి కరము చాచి ప్రేమతో నన్ను పిలిచెను. కరుణమిచ్చి కరము చాచి ప్రేమతో నన్ను పిలిచెను. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని, ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని, ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు, సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు, సజీవుండు స్వయంభవుడు సర్వాధికారి. సమాధానకర్తయగు అధిపతి ఆయనే. సమాధానకర్తయగు అధిపతి ఆయనే. సన్నుతింతుము ప్రభు సద్భక్తితో నిరతము. సన్నుతింతుము ప్రభు సద్భక్తితో నిరతము. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్. ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని, ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని, ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆది సంభూతుడు క్రీస్తు యేసు నాథుని. ఆత్మతో పాట పాడెదన్, మనసుతో కీర్తించెదన్.
105వ గీతం. 105వ జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలిచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమరము గెలిచిన జయ యేసు, సమరము
జయ క్రీస్తు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రను ఓడెను జయ యేసు ముద్రను గెలిచిన జయ యేసు ముద్రలు ఓడిన జయ యేసు ముద్రలు చీల్చుము జయ యేసు ముద్రలు చీల్చుము జయ యేసు ముద్రించుము నన్ను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు కావలి గెలిచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవలో బలమును జయ యేసు సేవలో బలమును జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు లోకమునందు ద్వేషించిన లోకులు నన్ను దూషించిన లోకమునందు ద్వేషించిన లోకులు నన్ను దూషించిన నా వారు నన్ను నిందించిన నా వారు నన్ను విడనాడిన నా వారు నన్ను నిందించిన నా వారు నన్ను విడనాడిన నిందలు మోపి హింసలు పెట్టిన శోధన శ్రమలు ఎన్నెన్ని చుట్టిన నిందలు మోపి హింసలు పెట్టిన శోధన శ్రమలు ఎన్నెన్ని చుట్టిన ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు
తల్లిదండ్రులు తరిమేసిన అన్నదమ్ములు త్రోసేసిన తల్లిదండ్రులు తరిమేసిన అన్నదమ్ములు త్రోసేసిన కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను కదలక యేసుని అడుగులలో తడబడకుండా నడిచేదను మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు మరణము నన్ను వెంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగేదను అంతము వరకు ప్రకటింతును తిరిగి లేచిన ప్రభు యేసును అంతము వరకు ప్రకటింతును తిరిగి లేచిన ప్రభు యేసును సాక్షులలో చేరుటకై కలవరమొందక సువార్తకై సాక్షులలో చేరుటకై కలవరమొందక సువార్తకై ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమందు అసమయమునందు సమయమందు అసమయమునందు 330 వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినిచెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయెను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గమును నడుపుచుండెను సత్యమైన మార్గమును నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను
రత్నరాశుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలో నీ సర్వమును విభజించి శోధించెను వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలో నీ సర్వమును విభజించి శోధించెను పాపమాలిన్యమును తొలగించి వేయుచు పాపమాలిన్యమును తొలగించి వేయుచు అనుక్షణము క్రొత్త శక్తి ఇచ్చుచుండెను అనుక్షణము క్రొత్త శక్తి ఇచ్చుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదిలించెను పడతాయా త్వరగా అక్కడ నుంచి ఇష్టం ఎక్కడైనా నుంచి దగ్గర మైక్ తీసుకుంటే చూడండి నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచె
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అయిపోయిందా? చెమటలు పట్టిపోతుంది ఏంటి ఈ మధ్య? మంచిదండి, చాలా సంతోషం. పండగను పురస్కరించుకొని పలహారం తెమ్మంటే ప్రార్థనకు మానుకుంటున్నారు చాలా. ఛీ, ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటే పలహారం తెమ్మంటే ప్రార్థనకు మానుకుంటారా? ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి? రోజు ఎన్ని కుర్చీలు ఉంటాయి ఫుల్గా? పలహారం జీవితాలు కాదు, పలహారమే జీవితం కాదండి, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుతాం. 84వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా, మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో
ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి యొక్క దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. చిన్న ప్రార్థన చేస్తే మరి వాక్య ధ్యానంలోనికి వెళదాము. క్లుప్త ప్రార్థనలు చేయమంటే శుభాకాంక్షలు చెబుతున్నారు, పాట పాడమంటే శుభాకాంక్షలు చెబుతున్నారు. డేవిడ్ రాజు గారు, అలా చెప్పకండి. ఇక్కడ నుండి చెప్పకూడదు ఈ విషయాలు. మరి మీకేమో మీరు లోకంలో వెళ్ళే పద్ధతిలో వెళ్తున్నారు, ఇక్కడ కూడా అలా కుదరదు. ఇక్కడ వచ్చి శుభాకాంక్షలు ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఓకే, చెప్పటము తప్పని కాదు. ఎవరు ఎక్కడ ఎవరికి చెప్పాలి? సంఘంలో విశ్వాసులకు చెప్పాలి కదా, అవునా? విశ్వాసులకు చెప్పాలి. మరి ఇక్కడ ఉన్న సేవకుడు ఎవరికి చెప్పాలి? విశ్వాసులకు చెప్పాలి కదా. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని పాట పాడమన్నాం అనుకోండి, పాట పాడండి. వాక్యం చదవమన్నాం అనుకోండి, వాక్యం చదవండి. మీ అందరికీ వందనాలు అని వాక్యం చదవండి, అంతే కదయ్యా. పాట పాడమన్నాం అనుకో, మీ అందరికీ వందనాలు అమ్మ, ఓ పలానా పాట పాడుకుందాం, అమ్మ మీ అందరికీ వందనాలు, ప్రార్థన చేసుకుందాం. అలా రండి, క్రమాన్ని మార్చుకోండి. ఇలాగ పాటలో పాడామే, పాతవి గతించే జయయేసు అని పాడాం కదా. పాతవన్నీ వదిలేసుకోవాలి మనం, కొన్ని కొత్త వాటిలోకి రావాలి. ఇంకా పాతకాలపు ఆ సద్య మూటల్లోనే ఉందామంటే అట్లా ఉడికన్నం ఎప్పుడు తింటాం? ఇంకా ప్రార్థన చేస్తే మరి వాక్యంలోనికి వెళదాం. మనం చేయండి, అవకాశం ఇస్తున్నా నేను. భూమాధికారానికి భయపడుతూ వరుసలు ఉదయకాలం తండ్రి, ఈ పునరుద్ధరణ దినము, ఈ ప్రభు దినము, ఆదివారం ఆయన సన్నిధాన ఖర్చులకు ప్రభుత్వ విధానం బట్టి తండ్రి మీకు పర్యాలంతగా తండ్రి చెల్లిస్తున్నాను. ఆయన ఇంకా తండ్రి మాకు మధ్యలో ఉన్నవారు తండ్రి నీ సన్నిధాన్ని పూర్వకం రమ్మని ప్రార్థిస్తున్నాయినా తండ్రి నీ మధ్యలో నిజంగా చేర్చుకుని ఆ విధంగా ప్రతి ఒక్కరైనా నేను ఆరాధించాలి, నేను కనపరచాలి, నేను కొనియాడాలి, నేను కీర్తించాలి. ఆ విధంగా నీకు సంఘం మహిమ కలగాలని కోరుకుంటూ తండ్రి ఈనాడు చదువుకున్న వాక్యాన్ని బట్టి చదువుతున్నాయినా కీర్తనలో 24వ అధ్యాయం తండ్రి, అందులోనైనా ఈ ఆవరణంలో ఒక్క దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమైన వ్యక్తులనైనా అవును తండ్రి. ఈ మధ్యలో నివసించే వారు ధన్యులున్నాయి. ఆ విధంగా తండ్రి ఈ ఆదివారంలో ఈ పునరుద్ధరణ దినమునందు తండ్రి ఈ మందిరంలో నివసించటకు, ఈ సన్నిధానం చేర్చుటకు ప్రభుత్వం బట్టి తండ్రి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తండ్రి దాసుడు వాక్యం వివరించిన ఇంటుడగా తండ్రి ఆ వాక్యాన్ని తండ్రి మేము శ్రద్ధగా విని నిద్రపోకుండా అప్రమత్తమై ఉండకుండా అందమ
తండ్రి ఆ విధంగా తండ్రి అలర్ట్గా ఉండి ఈ వాక్యం విని తండ్రి శ్రద్ధగా మా జీవితాల్లో అవి తండ్రి అన్వయించుకున్నట్టు ప్రభుత్వమని ప్రార్థన తండ్రి నీ వాక్యం వెనుక ప్రార్థనైనా ఆ విధంగా అందుకోసం తండ్రి నాకు దినాల్లో ఉంటున్నాం అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం అయినా వాక్యము ఏది దినాలకు వచ్చేస్తున్నాం ఆయన కృప చూపించమని ప్రార్థన కాబట్టి వాక్యం మా ఉద్యోగంలో భద్రపరుచుకొని ఆ విధంగా సమయానుకూలంగా ప్రవర్తించటకు తెలివి కలిగి జ్ఞానం కలిగి ప్రవర్తించటకు కృప చూపించాలి ఈ కొద్దినప్పుడు నిజమైన నేర్చుకున్నాం మనం వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. ప్రార్థించిన మరి సహోదరునికి కూడా వందనాలు తెలియపరుస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క పునరుద్ధాన దినంలో ఈస్టర్ పర్వదినాన దేవుని సన్నిధిలోనికి ఆయన సంఘంలోనికి చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పోయిన ఆదివారము సంఘంలో మీ అందరికీ కూడా నూతన వస్త్రాలు ఇచ్చాం కదా. ఎందుకు ఇచ్చాము అవి? కట్టుకొచ్చిన విషయం నేను అడగలేదండి. కట్టుకొచ్చిన విషయం ఎందుకు ఇచ్చాము అవి? మేము సంఘంలో ఎందుకు ఇవ్వబడినవి అవి? దేని నిమిత్తం ఇవ్వబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను బట్టి సంఘంలో ఉన్న వారందరూ కూడా అట్టి ప్రేమను పొందాలనే ఉద్దేశంతో అవి ఇవ్వబడ్డాయి. అవునండి. మరి ఇవ్వబడ్డప్పుడు ఆయన సన్నిధిలోనికి రావాలా వద్దా? ఏమండి? చాలా బాధగా లేదా మీకెవరికి ఖాళీగా కుర్చీలు ఉంటే? మాకు ఇంకా ఎంత బాధగా ఉంటుంది. దేవుడు మనుషులని ఎలా ఉంచాలో అలా ఉంచుతున్నాడు. అందుకే ఇంత పెరిగితే మనకి ఇంత పెరుగుతుంది. తగ్గించుకోవాలన్నమాట ఎవరైనా కానీ. సరే, వేదన బాధ ఉంటుంది కొంత. అయినప్పటికీ కూడా దేవుని పని మన ముందు సాగిపోవాలి కదా. ఈ పని ముఖ్యం, అది ముఖ్యం కాదు. ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోబడుతుంది. అది దాన్ని మనమేమి మనుషులుగా మనమేం తీసేయాలి. చెప్పగలుగుతాము, వాళ్ళ విషయమే కొంచెం బాధపడతాము. ఎందుకు రాలేకపోతున్నారు, ఇంతగా మనం ప్రేమిస్తున్నా, ఇంతగా మనము యేసు ప్రేమను చూపిస్తున్నా రాలేకపోతున్నారు అనే బాధే. కానీ అలానే మనము కట్టేసి మనం ఏమంటే గేదెకే కానీ ఒక పశువుకి కానీ కట్టేసి మేతను మేపగలుగుతామా? దాని ఇష్టమైతే మేసిద్దా? ఆకలిగా ఉంటే మేసిద్ది. కరెక్ట్, అసలు విషయం అది. ఆకలికి ఉంటే మేసిద్ది. ఇప్పుడు ఆకలి తీరిన తర్వాత నువ్వు కట్టేసి మేపినా మెయ్యదు, తాడు తీసి వదిలేసినా కానీ అది మెయ్యదు. అందుకనే నిత్యము మనల్ని ఆకలి కొనే వాళ్ళలాగా దేవుడు చేసాడు మనుషుల్ని. భోజనం ఉదయాన్ని తింటే మధ్యాహ్నానికి ఆకలి అవ్వాలి కదండి. మధ్యాహ్నం తింటే మన సాయంత్రానికి ఆకలి అవ్వాలి. అప్పుడు ఎవరు గుర్తు రావాలి మనకి? అప్పుడు ఎవరు గుర్తు రావాలండి? ఎవరండి? ఎందుకని? ఆహారాన్ని ఇచ్చేది ఎవరు? ఆయనే. 3 పూటలా నిండింది కదా అని ఆయన మర్చిపోయామనుకోండి, తెల్లారు మొదటి పూటకు మళ్ళా ఉండదు. మనుషుడు గమనించటల్లా. మంచిది, వదిలేద్దాం. అయితే ఈ ఈస్టర్ పర్వదినాన దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది సమయాన్ని నేను మీతో పంచుకుంటా. అంటే గంటల పైన లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 24వ అధ్యాయము మొదటి వచనం భాగం నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. ఆదివారమున
ఆదివారమున తెల్లవారుచుండగా తెల్లవారుచుండగా తాము తాము సిద్ధపరిచిన సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమియూ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములు నేలను మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా కొన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తిపోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని చూచి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము దినము ఎప్పుడంటది? ఆదివారమున తెల్లవారుజామున. ఆదివారము తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎవరెవరు వెళ్ళారు? కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకుపోయారండి కదండి? యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆయన వద్దకు ఏమేమి తీసుకెళ్ళారు చూడటానికి? అవి వాసన వస్తాయా రావా? ఈ వాసన వస్తాయా రావా? అంటే ఒక్కొక్క ద్రవ్యము ఒక్కొక్క విధమైన వాసనను వస్తుంది.